యాదాద్రి అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఎదుర్కోలు మహోత్సవంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తితో పాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకారంలో ఊరేగించి ఆలయ ముఖమండపంలో ఎదురెదురుగా అధిష్టింపజేసి ఎదుర్కోలు తంతును వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి తరపున అమ్మవారి తరపున ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతును నిర్వహించారు. ఎదుర్కోలు మహోత్సవంలో భాగంగా ఇరు వర్గాల మధ్య వాద సంవాదాల నడుమ ఎదుర్కోలు మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇరు వర్గాల మధ్య వాద సంవాదాలు, ఒప్పందాలు, చర్చల అనంతరం స్వామివారు తమకు నచ్చారని అమ్మవారి తరపున వారు, అమ్మవారు కూడా తమకు నచ్చారని స్వామివారు తరపున వారు అంగీకరించడంతో ఎదుర్కోలు మహోత్సవం ముగిసింది. అనంతరం వేద పండితులు రేపటి రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కోసం మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఇక్కడికి వస్తే ప్రశాంతత కనబడుతుంది. భార్య అలిగిన, భర్త అలిగిన దేవాలయ సిబ్బంది కూడా కలిసి ఆనందంగా చేసేటువంటి ఆ మహోత్సవ వేదిలో మనందరం కూడా పాల్గొని రేపు జరగబోయే కళ్యాణాన్ని మరింత దిగ్విజయం చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 100 మందితో తరలి రావాలి. అందరికీ కూడా స్వామివారి శ్రీ యాదగిరీశ్వరి దివ్య సన్నిధానానికి అనుబంధ దేవాలయం పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంలో మహావైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి ఘట్టం ఈరోజు జరిగింది. అమ్మవారికి స్వామివారికి ఎదుర్కోలు మహోత్సవం జరిగింది. మహావైభవంగా జరిగింది. కన్యా నిశ్చితార్థము, వరపూజ అనేటువంటి వైదిక ప్రక్రియలు నిర్వహించడం జరిగింది. రేపు ఉదయం స్వామివారు హనుమంత వాహనంలో భక్తుల్ని శ్రీరామచంద్రుడిగా దర్శనం కటాక్షించి అనుగ్రహిస్తారు. సాయంత్రం లోకోత్తరమైన దివ్య వైభవాలలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది. ఎల్లుండి స్వామివారి దివ్య విమాన రథోత్సవం జరుగుతుంది. అనేక ఈ మహాసమాహారంలో భక్తులందరూ కూడా కని విని ఎరుగుని రీతిలో ఉత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. గత వైభవాల కంటే కూడా ఈ సంవత్సరం వైభవాలు మా కార్యనిర్వహణాధికారి గారు, మా ఆలయ సిబ్బంది, మా అనువంశిక ధర్మకర్త గారి యొక్క ఔదార్యంతో ఈ ఉత్సవాలన్నీ కూడా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. ఆలయం వారి పక్షాన భక్తులందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాం. తరలి రండి, సేవించండి, తరించండి. స్వస్తి.